చిలకలూరుపేట సభా ప్రాంగణం నుంచి మనతో మాట్లాడటానికి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించిన పులివెందులకు చెందిన రాంభూపాల్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా జరుగుతున్న ఏర్పాట్లు? మరో 2 గంటల్లో ప్రజాగలం బహిరంగ సభ ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఈ బహిరంగ సభా వేదిక నుంచి ప్రసంగించడం జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, సానుభూతిపరులు, ప్రజలు తండోపతండాలుగా తరలి రావడం జరుగుతుంది. గత 58 నెలలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గ పాలన అంతం చేయడానికి ఈ సభ సాక్షిగా ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడేదానికి మార్గం సుగమవుతుంది. మరో 54 రోజుల్లో జరుగుతున్న ఎన్నికల్లో అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతోందనే దానికి ఈ మహాసభ విజయవంతమే ఒక సాక్షిభూతంగా నిలబడుతుంది. లక్షలాది మందిగా తరలి వస్తున్న కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకోకుండా అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. అటు భోజన వసతి కానీ, మంచినీరు కానీ, మజ్జిగ కానీ అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా వైద్య బృందాలను కూడా ఎప్పటిగా ఏర్పాటు చేసి ఏ చిన్న పరిస్థితి కార్యకర్తలు ఏ చిన్న ఇబ్బంది జరిగినా కూడా, ఆరోగ్య సమస్యలు తలెత్తినా కూడా వారందరికీ కూడా వైద్య పరీక్షలు చేసేదానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 1500 మంది వాలంటీర్లను ఏర్పాటు చేసి ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా, చిన్న తప్పు జరగకుండా వచ్చిన వారందరికీ కూడా అన్ని ఏర్పాట్లు సజావుగా జరిగే విధంగా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రధానమంత్రి గారు వస్తున్నందున గతంలో ఎప్పుడూ లేని విధంగా పోలీస్ శాఖ కూడా విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సభ ద్వారా వచ్చే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, సమగ్ర అభివృద్ధి కోసం ఏ కార్యక్రమాలు చేపడతారనే దానిపైన ప్రధానమంత్రి గారు ఒక ప్రకటన చేస్తారని కూడా మేమంతా కూడా ఆశిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అమరావతి రాజధాని ఆగిపోవడం కానీ, లేకుంటే పోలవరం ప్రాజెక్టును ఈ రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో ఆపివేయడం కానీ, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నప్పటికీ, అంతేకాకుండా అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇచ్చేదానికి సంసిద్ధం అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి వలన రాజధాని కూడా ఈ రాష్ట్రానికి లేకుండా పోని పరిస్థితి. అనేక రకాలుగా అన్ని పార్టీల కార్యకర్తలను, అన్ని వర్గాలను, అన్ని మతాల వారిని వేధించి రాచరంపాన పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నిన్ననే నోటిఫికేషన్ రావడంతో ఈ రాష్ట్ర ప్రజానీకానికి స్వాతంత్రం రావడం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా పారదర్శకంగా ఎన్నికలు జరుగుతాయని చెప్పి మేమంతా కూడా ఆశిస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా కొంతమంది పోలీస్ అధికారులు కానీ, కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు. వారందరిపైన కూడా ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేస్తాం. సజావుగా ఎన్నికలు జరిగేదానికి సహకరిస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. మరో 54 రోజుల్లో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించింది, ఒక మంచి ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి మేమంతా కూడా ఆశిస్తూ ఉన్నాం. మీరు పులివెందుల్లో పుట్టి పెరిగారు. ఇప్పటివరకు మీరు చాలా ఎన్నికలు చూశారు. రాజశేఖర్ రెడ్డి, రాజారెడ్డి, జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జరగబోయే 57 రోజుల్లో జరగబోయే పులివెందుల ఎన్నికల ప్రత్యేకమైన వ్యవహారం, అక్కడ ప్రజల్లో మార్పు ఏమైనా కనిపిస్తుంది, ఏమైనా గమనించారా? బాగా మార్పు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు రాజశేఖర రెడ్డి మాదిరి ఆప్యాయత, అనురాగాలు చూపిస్తాడని చెప్పి మా ప్రాంత ప్రజలు ఆ రోజు భావించారు, ఆశించారు. కానీ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పులివెందులలో కూడా ప్రజలకు కనబడకుండా, వారి మాటలు వినపడకుండా, అక్కడ కూడా పరదాలు, బ్యారికేడ్లు కట్టుకొని పులివెందులో వస్తున్నాడంటే ఆయన ఎంత దూరం అయ్యాడో ప్రజలకు దాన్ని బట్టి అర్థమవుతుంది. నిన్న లేక మొన్న గత ఈ నెల 8వ తారీఖు వచ్చినప్పుడు కూడా బ్యారికేడ్ల మధ్యలో ఆయన ప్రయాణం, అంటే ఒక కర్ఫ్యూ. ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే ప్రజలు తరలి రావాలా, మన ముఖ్యమంత్రి గారిని చూడాలా. మనమేమి నియంత్రణమో లేకుంటే కనుక వేరే దానికి రావడంలో ఒక ప్రజా ముఖ్యమంత్రి వచ్చేటప్పుడు ప్రజలందరూ కూడా రావాలని ఎవరైనా కోరుకుంటారు. అట్లా కాకుండా బ్యారికేడ్లు, పరదాలు వేసుకొని పులివెందులో కానీ వస్తున్నాడంటే పులివెందుల ప్రజలకు కూడా ఆయన దూరం అయ్యాడని మేము భావిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి పాలన పరంగా పులివెందుల రాష్ట్ర 175, 174తో పాటు 175 నియోజకవర్గం పులివెందుల ప్రజలు బాధలు పడటం, ఆ ఇబ్బందులు పక్కన పెడితే, బాబాయ్ హత్య కేసు విషయంలో పులివెందుల ప్రజానికి ఏ రకమైన అభిప్రాయంతో ఉన్నారు? ఇప్పుడు వాళ్ళిద్దరేమీ శత్రువులు కాదు, వారిద్దరి మధ్య విభేదాలే. మా ప్రాంతంలో 2 కుటుంబాల మధ్య, 2 వర్గాల మధ్యనో ఫ్యాక్షన్ విభేదాలు ఉండేవి, హత్యలు జరిగేవి, మళ్ళీ ప్రతీకార హత్యలు జరిగేవి. కానీ వాళ్ళిద్దరూ రాజకీయ ఆధిపత్యం కోసమో లేకుంటే కుటుంబ కలహాలతోనో వారి కుటుంబ సభ్యులే వివేకానంద రెడ్డిని చంపడం అనేది ప్రజలు ఒక చర్చనీయ అంశం. వేరే ప్రత్యర్థులు చంపితే అదొక రకం, వీళ్ళు చేసింటారు, వాళ్ళు చేసింటారు కాబట్టి
దాన్ని పెద్ద ఎవరు పరిగణలోకి తీసుకోరు. వాళ్ళ కుటుంబ సభ్యులే అన్యోన్యంగా ఉన్న వాళ్ళే చంపడం అనేది ప్రజల్లో ఆశయం అవుతుంది ఖచ్చితంగా. ముఖ్యమంత్రి శ్రీమతి భారతిరెడ్డి పాత్ర ఉంది అనేది అక్కడ స్థానిక ప్రజల్లో ఏమైనా చర్చ ఉందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాత్రే ఉందనేటప్పుడు ఇంకా భార్య అయితేనేమి ఎవరైతేనేమి కుటుంబ పెద్దకే తెలిసి జరిగిందనే చర్చ ప్రచారం జరిగేటప్పుడు ఇంకా భారతీరెడ్డిది ఇంకోటి అనేది అది నెగ్లిజిబుల్. ఇంకా